బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండో మహానగరంగా వర్ధిల్లిన నవభారత జాగృతికి ఆలంబనగా నిలిచిన నాటి కలకత్తా నేడు కోల్కతాగా నవజీవన నిర్మాణ సామర్థ్యాన్ని కోల్పోయి నాగరిక విలువలను నిర్వీర్యపరుస్తోంది. భారతావని మేధో సాంస్కృతిక ఆర్థిక హృదయంగా నిరాజనాలు అందుకున్న బెంగాల్ రాజధాని రాజ్యాధినేత్రి మమతా బెనర్జీ రాజనీతిజ్ఞతకో ప్రజాహితంలో పదనిర్దేశకత్వానికి కాకుండా పాలనా అస్తవ్యస్తతకు పదే పదే వార్తలకెక్కుతోంది. ఇందులో తాజా ఘట్టమే దక్షిణ కోల్కతాలోని ఒక న్యాయ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినిపై పైశాచికత్వం. ఈ అమానుషాన్ని ఆసరాగా చేసుకున్న రాజకీయుల విశృంఖల స్వార్థ క్రీడలు. దక్షిణ కలకత్తా న్యాయ కళాశాలలో గత నెల 25న మొదటి సంవత్సరం విద్యార్థిని ఒకరిపై మూకుమ్మడి అత్యాచారం జరిగింది. కోల్కతా నగరము సమస్త బెంగాలీ సమాజము ఈ దురాగతానికి దిగ్భ్రాంతి చెందాయి. నగరంలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో యువ డాక్టర్ ఒకరు అత్యాచారం, హత్యకు గురై ఏడాది కూడా కాకముందే న్యాయ కళాశాలలో చోటు చేసుకున్న దురాగతం అందరినీ నివ్వెరపరిచింది, ఆందోళనలకు పురిగొల్పింది. పాలక ప్రతిపక్షాలు యథావిధిగా తమ చాణక్యాలు ప్రదర్శిస్తున్నాయి. అందున అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణమిది. పాలక తృణమూల్ కాంగ్రెస్తో సంబంధమున్న వారు కావడంతో ముఖ్యమంత్రి మమత రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ నిజ నిర్ధారణ సంఘాన్ని పంపించింది. బెంగాల్ కంచుకోటను జయించేందుకై ఈ ఘటనను పూర్తిగా ఉపయోగించుకునేందుకు ఆ పార్టీ అన్ని విధాలా సమాయత్తమవుతోంది. మన సమాజంలో మహిళలపై హింసాకాండ వ్యవస్థాబద్ధమైంది. దీన్ని నివారించేందుకు చట్టాలు చాలా ఉన్నాయి. అయితే వాటిని అమలుపరచడంలో చిత్తశుద్ధి చూపుతున్నారా? ఈ బాధ్యత రాహిత్యం కారణంగానే చిన్నారులు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. 2012లో సమస్త భారతీయులను కలవరపరిచిన నిర్భయ ఉదంతంతో అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చారు. చిత్రమేమిటంటే ఆ చట్టాలు వచ్చిన తర్వాత అత్యాచారాల సంఖ్య మరింతగా పెరిగిపోయింది. శిక్షలకు గురవుతున్న సంబంధిత నేరస్తుల సంఖ్య మాత్రం ఎప్పటిలానే తక్కువగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతోంది? ఒక విద్యార్థిని మానహాని భయం లేకుండా విద్యాలయానికి వెళ్లలేని పరిస్థితికి, ఒక గృహిణి వైద్య నిమిత్తం నిర్భయంగా ఆసుపత్రికి వెళ్లలేని అఘాయిత్యానికి ఎవరు బాధ్యులు? పాలకులేనా? తప్పకుండా. అయితే సమాజానికి నైతిక బాధ్యత లేదు. కోల్కతాలో దాదాపు ఏడాది క్రితం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సంభవించిన అత్యాచారం, ఇప్పుడు న్యాయ కళాశాలలో చోటు చేసుకున్న దురాగతం, రెండింటి వెనుక ప్రభుత్వ పాలన వైఫల్యము, విశాల సమాజ నైతిక దౌర్బల్యమూ ఉన్నాయి. ఒప్పుకొని తీరాల్సిన కఠోర వాస్తవాలివి. ఒక మహిళ ప్రభుత్వాధినేతగా ఉన్న సమాజంలో ఈ ఘోరాలు పదే పదే జరగడమేమిటి? మహిళలు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా బజార్లలో తిరగగలిగిన నాడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ అన్నారు. అలా తిరగలేని దుస్థితిని కేవలం ఒక వర్తమాన పరిణామంగానే కాకుండా చారిత్రక కోణంలో కూడా వివేచించవలసి ఉంది. భారతదేశంలో తొలి ఆధునిక మానవుడు రామ్మోహన్ రాయ్ నడయాడిన గడ్డ బెంగాలీ సమాజం. దారుణమైన సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపేందుకు ఫలవంతమైన కృషి చేసిన మానవతామూర్తి ఆయన. మహిళాభ్యుదయానికి విశేష దోహదం చేసిన రామ్మోహన్ రాయ్ స్ఫూర్తి కాలానుగుణంగా సమాజ జీవితంలో ప్రతిఫలిస్తుందా? బెంగాలీల అభిమాన ఆట ఫుట్బాల్ను నడిరాత్రి వీధుల్లో ఆడాలనే బెంగాలీ యువతల కలలుగా మిగిలిపోని రోజులు వచ్చేనా? అటువంటి శుభదినాల రాకతో మాత్రమే బెంగాల్ జీవన వాహిని భ్రష్టత్వాన్ని వదిలించుకొని భవ్యత్వాన్ని సంతరించుకుంటుంది. అలా జరగాలన్నదే ప్రతి భారతీయుడి ఆకాంక్ష.